వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 8వ రోజు పారాయణం. కాళం భట్టు. గుల్బర్గాకు చెందిన మేల్గిరి భట్ అనే ఆయన చిన్నప్పటి నుండి కళ్యాణిలో ప్రభు ఇంటి దగ్గరలోనే ఉండేవారు. వారు వైదిక బ్రాహ్మణులు. ఈయన ప్రభువు కంటే 4 సంవత్సరాలు పెద్దవారు. కానీ ప్రభువుతో అత్యంత ప్రేమగా ఉండేవారు. వారు బీదవారు కావటం వల్ల భిక్షతో కాలం గడిపేవారు. శంకరుని ఉపాసన చేస్తూ ఉండటం వల్ల శ్రావణ మాసంలో శంకరునికి బిల్వార్చన చేసేవారు. ప్రభు ఇంటికి దగ్గరలో సోమేశ్వర దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలోని లింగానికి అభిషేకం, సహస్ర బిల్వార్చన, నైవేద్యం, హారతి చేయడం దినచర్యగా ఉండేది. ఒకరోజు బిల్వార్చన చేసిన తరువాత హారతి అవడానికి ముందు బాలం భట్ అనే బ్రాహ్మణుడు మేల్గిరి భట్ చేసిన పూజను భంగపరిచి శంకరుని లింగంపై నీళ్లు కుమ్మరించాడు. మేల్గిరి భట్టుకు ఇది చెడ్డగా అనిపించి అతనితో తగువులాడుచుండెను. ఈ విషయం విని ప్రభు ఇంట్లోంచి బయటకు రాగానే బాలం భట్టు అక్కడికి నుండి వెళ్ళిపోయాడు. మేల్గిరి భట్టు ప్రభువుకు జరిగిందంతా వివరించాడు. మేల్గిరి భట్టు మేనిఛాయ నల్లగా ఉండటం వల్ల ప్రభు ఎప్పుడూ తనను ప్రేమతో కాళ్యా అని పిలిచేవారు. తరువాత ఆయనకు కాళం భట్టు అనే పేరు స్థిరపడిపోయింది. కాళ్యా, రాతి దేవుని పూజ భంగపరిచారని ఇంత కోపగించడం దేనికి? మరి నిజమైన దేవుడు మాకు ఎలా కనిపిస్తాడు అన్నారు. నీకు నిజమైన దేవుణ్ణి చూడాలని ఉందా అన్నారు స్వామి. కోరిక అయితే ఉంది, కానీ ఎలా కనిపిస్తాడు, చూపించేవాళ్ళు ఎవరు అన్నారు. ఆ మాట వినగానే ప్రభువు నవ్వుకున్నారు. అప్పుడు అతన్ని కళ్ళు మూసుకొని శంకరుని ముందు కూర్చోమని చెప్పారు. కొంతసేపు అయిన తరువాత కళ్ళు తెరువు అనగానే కాళం భట్టు కళ్ళు తెరిచాడు. ఏ స్థలంలో లింగ పూజ భంగపరచబడిందో ఆ స్థలంలో జటాధారి అయి, భస్మధారి అయి, కంఠంలో నాగదేవత, తలపై గంగతో, వక్షస్థలంపై రుద్రాక్షతో, అత్యంత ప్రకాశమైన ముఖవర్చస్సుతో ఒక మహాపురుషుడు అగుపించాడు. పురాణాల్లో శంకరుని ఏ విధంగా వర్ణించారో ఆ విధంగా సాక్షాత్తు శంకరుని మూర్తి కళ్ళెదుట కనిపించగానే కాళం భట్టు ఆశ్చర్యపోయాడు. శరీరంపై వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. సాష్టాంగ నమస్కారం చేసి కళ్ళు తెరవగానే మునుపటిలాగే భంగపరిచిన శివలింగం కనిపించింది. ప్రభుముఖం నవ్వుతూ కనిపించింది. ఆ రోజు శంకరుని సాక్షాత్కారం ప్రభు యొక్క లీల అని తెలిసింది. ప్రభువుకి పూజ చేసి హారతి చేశారు. దానితో ఆయనకు ప్రభువుపై దృఢ విశ్వాసం కలిగింది. అప్పటి నుండి ప్రభువుకు పూజ చేయటం ఇష్టంగా అనిపించేది. నైవేద్యం కూడా ప్రభువుకే తినిపించేవారు. ప్రభువు సంతోషంగా స్వీకరించేవారు. కాళం భట్టు బీదవాడు. భిక్షతో దొరికింది తృప్తిగా తినేవారు. రోజు భోజనం వాళ్ళ మేనత్త ఇంట్లో ఉండేది. వారి వద్ద విస్తళ్ళు కుట్టుకొని భోజనం చేసేవారు. చుట్టుప్రక్కల దొరికిన ఆకులు తెచ్చి విస్తరాకులు కుట్టుకొని భోజనం చేసేవారు. కాళం భట్టుకు విస్తరాకులు కుట్టడం విసుగు అనిపించేది. అందుకని విస్తరాకులు కుట్టనంటే భోజనం దొరకదని మేనత్త వాళ్ళింట్లో చెప్పగానే ఆ రోజు నుండి భోజనం చేయలేదు. అత్త వాళ్ళింట్లో భోజనం వదిలేశాడు. కాళం భట్టు నిగ్రహస్థుడు. స్వంతంగా చేసుకొని తినేవారు. తర్వాత శ్రావణ మాసంలో బిల్వార్చన అయిన తర్వాత సమారాధన చేయటానికి విస్తరాకులు అవసరమయ్యాయి. దుకాణదారులు కూడా ఎవరూ విస్తరాకులు ఇవ్వలేదు. అప్పుడు కాళం భట్టుకు ఆలోచన మొదలైంది. ఇంతలో దారిలో ప్రభువు స్నేహితులతో వెళ్తూ కనిపించారు. ఏమిటి కళ్యా, చింతామగ్నమై కనిపిస్తున్నావు, ఏంటి విషయం అని ప్రేమతో అడగగానే విషయం ప్రభువుకు నివేదించాడు. నీవు ఏం భయపడకు, ప్రభువు చింతను దూరం చేస్తారు అని అభయం ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఏ రోజైతే సమారాధన ఉందో ఆ రోజు సూర్యోదయ సమయంలో
కాళం భట్టు ఇంటికి 2 అస్పృశ్య జాతీయులు వచ్చారు. 2 వద్ద అరటి ఆకుల కట్టలు ఉండెను. తమ ఊరి యొక్క బాబూసాహెబ్ కులకర్ణి గారు ఈ అరటి ఆకుల కట్టలు పంపించారని చెప్పి వెళ్ళిపోవడానికి తయారయ్యారు. కాళం భట్టు సంతోషం చెప్పవలని కాలేదు. అయోమయ సమయంలో అత్యంత అవసరంగా ఉన్న వస్తువు అనాయాసంగా దొరికితే ఎవరికి సంతోషం కలగదు? ఆ వచ్చిన వాళ్ళు ఒకరు భావు అని, ఇంకొకరు మాణిక్య అని చెప్పారు. కార్యము అయిన తరువాత వారు భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కార్యము నిర్విఘ్నంగా జరిగింది. ఆ వచ్చిన వాళ్ళ గురించి ఆచూకీ దొరకనే లేదు. రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ప్రొద్దునే లేచి భావు సాహెబ్ కులకర్ణి వాళ్ళ ఊరికి బయలుదేరాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు పంపించిన అరటి ఆకులు సమయానికి చేరుకొని నా కార్యము నిర్విఘ్నంగా జరిగింది. చాలా సంతోషం. మీ ఉపకారం నుండి ఈ బీదవాడికి ఎలా విముక్తి కలుగుతుంది అన్నాడు. అరటి ఆకులు నేను పంపించడం ఏంటి? నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అరటి తోట కూడా లేదు. మా ఊర్లో కూడా అరటి చెట్లు లేవు అని కులకర్ణి గారు చెప్పగా, మాణిక్య మరియు భావు అనే 2 అరిటాకులు తెచ్చారు. వాళ్ళు మీ పేరు చెప్పారు అని కాళ్యా బదులిచ్చాడు. అరే, అలాంటి పేర్లున్నవారు మా ఊర్లో ఎవరూ లేరే అని కులకర్ణి గారు అన్నారు. ఎప్పుడైతే కులకర్ణి గారు తాము పంపించలేదని చెప్పేసరికి ఆ వచ్చిన వారి ఆచూకీ దొరకక ఆశ్చర్యంతో కళ్యాణికి తిరిగి వచ్చాడు. 3 రోజులు ప్రభువు కనిపించలేదు. ప్రభువును కలవాలని మనస్సులో ఉత్సుకత ఉండేది. ఏ పని తోచేది కాదు. ప్రభువు కనిపించగానే జరిగిందంతా కాళం భట్టు వివరించాడు. ప్రభువు చిన్నగా నవ్వి, కళ్యాణి కోసం ప్రభు అస్పృశ్య జాతీయుడిగా చెప్పుకొని అరటి ఆకులు తీసుకుని వచ్చి నీ చింత దూరం చేయాల్సి వచ్చింది అనగానే కంట్లో అశ్రుధారలు కారసాగాయి. ప్రభు కాళ్ళు గట్టిగా పట్టుకొని దీనికంతటికీ ప్రభువే కారణమని దృఢపరుచుకున్నాడు. తరువాత మరణించే వరకు కాళం భట్టు మాణిక్ నగర్లోనే నివసించాడు. ప్రభు సమాధి తరువాత తన కొడుకులకు కూడా జరిగింది వివరించి చెప్పాడు. వారు శ్రావణ మాసంలో ప్రభు సమాధికి అభిషేకం, బిల్వార్చన చేసి సమారాధన చేసేవారు. తరువాత అదే క్రమం ఇప్పటికీ నడుస్తోంది. బాలచంద్ర దీక్షిత్. కళ్యాణ్ నుండి సుమారు 8 క్రోసుల దూరంలో హళీఖేడ్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో బాలచంద్ర దీక్షిత్ అనే పేరు గల అగ్నిహోత్రి బ్రాహ్మణుడు నివసించేవారు. ఈ దీక్షితులు ఆ కాలంలో విద్వాంసులలో అగ్రగణ్యులు. పూర్వ వైదిక పరంపరలో ఈయనకు సమానంగా ఎవరూ ఉండేవారు కాదు. ఈయన వేదశాస్త్ర సదాచారపరులై ఉండేవారు. శిష్య సముదాయం కూడా పెద్దగానే ఉండేది. ఈయన సాక్షాత్ వేదశాస్త్ర పారాయణులని అందరూ పూజించేవారు. ఈయన అప్పుడప్పుడు కళ్యాణ్ వెళ్ళేవారు. కళ్యాణ్లోని మనోహర్ నాయిక్ ఇంట్లో ఉండేవారు. వారికి భయం అతిథి సత్కారాలు చేసేవారు. మనోహర్ నాయక్ కుమారుడు మాణిక్ని చూసి వీరు ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువు ముఖము తేజోవంతమై ఉండేది. ఒక రకమైన ఆకర్షణ ఆ ముఖంలో కనిపించేది. వారి గురించి, వారి విద్యాభ్యాసం గురించి అడిగితే ఎప్పుడూ అడవిలో తిరుగుతూ ఉంటాడు, చదువుపై శ్రద్ధ లేదు, అప్పుడప్పుడు దిగంబరంగా శరీరానికి బూడిద పూసుకొని ఇంట్లో ఉన్నా లేకున్నా అన్నీ అందరికీ పంచుతూ తిరుగుతాడని భయమ్మ చెప్పింది. ఇలా అనేక రకాలైన ప్రభువు యొక్క గుణాలు చెప్పి, మీరైనా ఈ బాలుణ్ణి హళీఖేడ్ తీసుకువెళ్ళి మంచి దారిలో పెట్టండి అని విన్నవించుకుంది. ప్రభువును దీక్షితులు తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఒప్పుకొని హళీఖేడ్ తీసుకుని వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా కూడా నడవడిక మారలేదు. అక్కడ ఎలాగో ఇక్కడ అలాగే ప్రవర్తించేవారు. బాలచంద్ర దీక్షిత్కి మాత్రం ప్రభువు యొక్క యోగ్యత తెలుసు. అందుకని ప్రభువు ఎలా నడుచుకున్నా ఎవరూ ఏమీ అనకూడదని ఇంట్లో అందరికీ ఆజ్ఞాపించారు. అక్కడ ప్రభువు ఇష్టానుసారంగా అడవులలో తిరిగి మధ్యాహ్న వేళలో ఇంటికి వస్తే స్వయంగా దీక్షితులు మడిలో ఉన్నా కూడా ముట్టుకుని స్నానం చేయించి స్వయంగా తినిపించేవారు. అనేక రకాలుగా ప్రభువు దీక్షితుల ఇంట్లో వారి సహనానికి పరీక్ష పెట్టారు. చివరికి హోమగుండంలో మల విసర్జన కూడా చేశారు. అది చూసి దీక్షితుల భార్య సహించలేక దీక్షితులకు ఫిర్యాదు చేస్తే అది విని, అలా కానే కాదు, నిజంగా మల విసర్జన చేస్తే అది తీసి చూపించు అనగానే ఆ స్త్రీ అగ్నికుండంలో చేయి వేసి చూస్తే
ఒక బంగారు బంతి ఆమె చేతికి తగిలింది. దీక్షిత్ వైపు ప్రభు చూస్తూ, మీరు మీ అపూర్వ ప్రేమతో నన్ను కట్టిపడేశారు. మీ ఇంటిపై దత్తుని యొక్క అపూర్వ కృపాదృష్టి ఎప్పటికీ ఉంటుంది అన్నారు. తర్వాత ప్రభు యొక్క కృపతో బాలచంద్ర దీక్షిత్ ధన కనక వస్తు సంపదతో ఆనందంగా జీవించారు. ప్రభు సాక్షాత్ అగ్ని నారాయణుడని దీక్షితులు అనేవారు. కొన్ని రోజులు హలీఖేడ్లో ఉండి దీక్షితుల ఆజ్ఞతో సంతోషంగా ప్రభువు కళ్యాణ్కి తిరిగి వచ్చారు. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 8వ రోజు పారాయణము సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.